హలో సార్, నమస్తే. నమస్తే. మీరు ఈ నాటుకోళ్ల ఫామ్ స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అవుతుంది సార్? 4 నెలలు అవుతుంది. 4 ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు మార్చారు? ఏం లేదు, ఇదే ఫస్ట్ బ్యాచ్. ఇంకా మార్చలేదు. ఇంకా 1 మంత్ అయితే మార్చుతా అట్లా. మీరు బ్రీడర్లు ఎక్కడి నుంచి తెస్తారు సార్? బయటకి నుంచి వస్తాం. అంటే ఏమన్నా ప్లేస్ మహారాష్ట్ర నుంచి వస్తుంది. మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఎలా ఉంది సార్ ఇక్కడ కోళ్ళు బాగా పెరుగుతున్నాయా? మంచిగా ఉంది. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. కోళ్ళు పెరగడానికి ఎంత టైం పడుతుంది సార్, సైజ్ రావడానికి కానీ? 4 నెలలు పడుతుంది. గత ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇంకా 1 నెల అయితే అయిపోతుంది. ఇక్కడ ఏరియా ఎన్ని ఏరియాలో కట్టారు సార్? ఇది 1000 గజాలు. 1000 గజాల్లో కట్టారు. షెడ్లు వేయడానికి ఇదంతా 10 లక్షలు దాకా అయింది. 10 లక్షల దాకా అయింది. 10 లక్షలు అమౌంట్ అయింది దీనికి. మొత్తం లీజు తీసుకొని నడిపిస్తున్నాం. ఫస్ట్ ఎన్ని కోళ్ళు కొన్నారు సార్? మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడ? 1000 కోళ్ళండి. 1000 కోళ్ళు ఉన్నాయా? దీనికి ఆహారం కానీ మొత్తం ఏం వాడతారు దీనికి ఆహారం? దాననే వాడతాం దాన. మరి చిన్న కోళ్ళు ఉంటాయి కదా పిల్లలకి, దానిలో చిన్న సైజు ఉంటాయి. అది మీడియం ఒకటి ఉంటుంది, మొత్తం ఒకటి అట్లా. ఆ కోళ్ళకి సేమ్ ఆహారం ఉంటాయా దీనికి వేసినట్టే? దీనికి తేడా ఉంటుంది. అదేం సన్నగా ఉంటుంది, ఇది జర పెద్దగా ఉంటుంది అంతే. 2 నెలలు కాగానే చేంజ్ అవుతుంది దాన. ఒక పిల్ల ఎంతకు తీసుకొచ్చారు సార్? ఒక పిల్ల 45 రూపాయలు. మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఆర్డర్ పెడితే అక్కడికి నుంచి వస్తాయి అనమాట. ఒక 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది రానికి. ఇవి మొత్తం పెరగడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది మరి? 4 నెలలు. 4 నెలలు టైం పడుతుంది. 4 నెలల్లో ఎంత సైజ్ వస్తుంది? కిలోన్నర, 2 కిలోలు వస్తుంది. కేజీ ఎంత అమ్ముతారు సార్? 650, 700 చెప్పుకుంటున్నాం. 700 చెప్తున్నాం, 650కి ఇద్దాం.